హలో అండి. ఈరోజు మన రత్న రెసిపీస్లో కొన్ని టిప్స్తో ఆలు సమోసా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మైదా పిండిని జల్లించుకుని దాంట్లో కొద్దిగా వంట సోడా, సమోసా క్రిస్పీగా రావడానికి కొద్దిగా బియ్యం పిండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలా కలుపుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. పిండి ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగానే కలుపుకోండి. పిండి మెత్తగా కలిపితే సమోసాలు ఆయిల్ పీల్చేస్తాయి, అలాగే సమోసాలు కూడా క్రిస్పీగా రావండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మన సమోసాల్లోకి ఆలు స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోండి. కుక్కర్లో బంగాళదుంపలు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్ సరిపోతాయండి. మరీ ఎక్కువైతే బంగాళదుంపలు మెత్తగా అయిపోతే బాగోదు. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంపల్ని పొట్టు తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ ముక్కలు ఉండేలాగా మ్యాష్ చేసుకోండి. ఇలా ముక్కలుగా చేసుకున్న వీటిని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకోండి. బంగాళదుంపల్లో ఏదన్నా వాటర్ ఉంటుంటే అది ఆరిపోతుందండి. ఇలా చేయడం వల్ల మన సమోసాలు మెత్తగా రాకుండా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం బంగాళదుంపలు వేసుకుందాం. వేసుకున్న ఈ ఆలు, ఆనియన్స్ అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం. మన ఆలు సమోసా ఇంట్లో చేసిన బయట టేస్ట్ రావాలంటే ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉందండి. అది వేస్తేనే మనం బయట తినే టేస్ట్ అనేది వస్తుంది. అదేంటో నేను చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో గరం మసాలా ఒక 2 స్పూన్లు గరం మసాలా వేసుకుందామండి. తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మనం అనుకున్న సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. అదేనండి సోంపు. దీంట్లో సోంపు వేస్తేనే ఆ బయట టేస్ట్ వస్తుంది. సోంపు చేతిలో తీసుకొని ఒక క్రష్ చేసుకొని వేసుకోవాలండి. అలా క్రష్ చేసి వేస్తేనే ఆ టేస్ట్ అనేది దాంట్లో దిగుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడే ఉప్పు, కారం అన్నీ సరిపోయేలాగా కరెక్ట్గా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన సమోసాలకు కావాల్సిన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఉండలుగా చేసుకుందామండి. ఎన్ని ఉండలు అయితే అన్ని ఉండలు చేసుకొని పక్కన ఉంచుకుందాం. నేను తీసుకున్న పిండికి 7 ఉండలు అయితే అయినాయండి. ఇప్పుడు మనము చపాతీ కర్ర, పీట తీసుకొని కొంచెం చపాతీ పీట మీద పిండి వేసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న ఈ చపాతీల్ని మధ్యగా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిలో ఒక భాగాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 చివర్లు మధ్యలోకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ని అయితే పెట్టుకోవాలి. ఇలాగే అన్ని సమోసాలు కూడా రెడీ చేసి పెట్టుకోండి. సమోసాలు చేసేటప్పుడు అంచులు ఉంటాయి కదా, క్లోజ్ చేసేటప్పుడు అవి కొంచెం గట్టిగా నొక్కు పెట్టుకోండి. లేదంటే ఆయిల్లో వేసినప్పుడు అయితే స్టఫింగ్ అయితే మనకి బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాగే మొత్తం అన్నీ చేసుకు పెట్టుకోండి. ఇక్కడ మా అబ్బాయి నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా, వంట రాని వాళ్ళైనా సరే ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఈ మెథడ్లో చేసుకుంటే కనుక. ఓకే అండి, అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక ఈ సమోసాలు దాంట్లో వేసుకోండి. సమోసాలు ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు టర్న్ చేసుకుందాం. అంతేనండి, మన సమోసాలు రెడీ. ఇప్పుడు దీంట్లో కాంబినేషన్గా మనం మిర్చి ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, మన ఆలు సమోసా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.